హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను రాజేష్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక గ్రామంలో. ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. అన్నని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. అన్న ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ ఏ బ్రీడ్లు ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయన్న? మా దగ్గర రోజు మీద 12 లీటర్ల నుండి 16 లీటర్ల గేదెలు పాలిచ్చే గేదెలు అయితే నా దగ్గర ఉన్నాయండి. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక గ్రామం అండి. ఇది రాజేష్ డైరీ ఫామ్. ఇదిగోండి నా దగ్గర ఉన్నటువంటి గేదెలు చూపిస్తాను, చూసుకోండి. ఇదిగోండి, ఇది ప్యూర్ ముర్రా అండి. ఏంటానికైతే 10 రోజులు ఉంది. 10 days టైం ఉందన్న? 10 రోజులు ఉందండి. ఇది పొద్దున్న ఒక 7, సాయంత్రం ఒక 7 ఇస్తుందండి. ఎన్ని అయితే గేదె ఉంటుంది అనేది? ఇది ఇప్పుడు సెకండ్ అండి, సెకండ్ లాక్టేషన్. ఇంత సెకండ్ 7, 14 ఇస్తుంది సార్. 7, 14 ఇస్తుంది. ఎన్ని రోజులు టైం ఉందన్న దీనికి? 10 రోజులు ఉందండి. 10 రోజులు ఉంది. ఇదైతే మనకి 130 అలా పడుతుందండి. 1,30,000 పడుతుంది. 1,30,000 పడుతుంది. ఇదిగోండి, ఇది ఈనేసింది. ఇది ఈనేసింది సార్. హెవీ సైజు, అటర్ క్వాలిటీ అది చూసుకోండి. గేది మంచి అటర్ క్వాలిటీ అది చూడండి. ఇది అయితే ఈ రోజుకి వారం రోజులు అవుతుందండి, ఒక రోజు అటు ఇట్లో. ఇప్పుడు దాని పొదుగది చూడండి, 7, 14 ఇస్తుంది సార్. 14 ఇస్తుంది. 14 ఇస్తుంది. అలాగే ఇది అయితే ఇది ఏంటానికి ఒక వారం రోజులు టైం ఉందండి. ఇదైతే ఉదయం 7:30, సాయంత్రం 7:30 15 లీటర్లు ఇస్తుందండి. 15 లీటర్లు ఇస్తుంది. ఇది కూడా 1,35,000 అలా పడుతుందండి. 1,35,000 అలా పడుతుందండి. ఈ గేది పెద్ద గేది చూడండి, నా సైజు ఉంది గేది. ఇంకెన్ని రోజులు ఉంటుంది అంటే 10 రోజులు ఉంటుంది సార్. 10 రోజులు ఉంటుంది. అన్ని కూడా నిండు సుడి గేదెలు అంటే ఒక వారం 10 రోజులు ఉండే టైం. ఇదిగోండి, ఇది జాఫర్పాడి క్రాష్ అండి. ఇది 6 పళ్ళు మీద ఉంది. ఇది 6 పళ్ళు మీద ఉందండి. ఇదిగోండి చూడండి, ఇది పొదుగు చూపెట్టింది. ఇది ఉదయం 7, సాయంత్రం 7 ఇస్తుందండి. 6 పళ్ళు మీద ఉంది. ఇది కూడా మనకి ఎంటానికి ఒక వారం రోజులు టైం ఉందండి. అన్న ఎలాంటి గేదెలు తీసుకుంటే ఎక్కువ పాలు ఇస్తాయి అన్న? ఎవరైనా సరే కొత్తగా వాళ్ళు పెద్దగా అనుభవం లేకపోతే ఇలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలన్న. సెలెక్ట్ చేసుకునేటోళ్ళు ఇలా ఉంటే ఎక్కువ పాలు ఇస్తాయి అనేసి ఒకటి ఉంటుంది కదన్న. గేదె కింద రొమ్ము కుదరాలండి, 4 ఎడాలు బాగోవాలి, మేకసన్ ఉండాలి, పాలు నరాలు అవి ఉండాలండి. ఆ టైప్ ఉన్న గేది ఇంచుమించులో పిండటానికి 100-90% అవకాశం ఉంటుంది. ఎక్కువ పిండుతుంది. ఇది ఫస్ట్ ఈనిందండి. ఇది అయిపోయిందా? ఇది ఫస్ట్ ఈనిందండి, ఫస్ట్ ఈత. ఇప్పుడు 6 అవుతుందండి. ఆడదోడ పెట్టింది. ఇది ఆడదోడ పెట్టింది సార్. 6 అవుతుంది. రేట్ ఎంత చెప్తున్నాను? ఉదయం 6, సాయంత్రం 6 ఇప్పుడు అవుతుందండి. ఇదైతే మనకి 1:10, 1:20 అలా 1:25 అలా ఉంటుందండి. ఆ రేంజ్ లో ఉంటుంది. ఫస్ట్ లాక్టేషన్ బఫెల్ అనేసి చెప్తున్నారు. మొదటి తగ్గేది ఆడదోడ పెట్టింది. పేదోడు ఉందంట, ఫీమేల్ కాఫ్. ఎన్ని రోజులు అయిందండి ఈయన వారం అయిపోయిందండి. వారం అయింది. ఆడదోడ పెట్టింది. ఒక వారం అయిందంట. ఈయన గేదెలు అన్ని మీ దగ్గర ఉన్నటివన్నీ ఒక 2 రోజులు జునుపాల మీద ఉన్నట్టు 10 రోజుల లోపల ఉన్నట్టు ఉంటాయన్న? అన్ని అంతే అండి. అంతే. మాకు ఈయన దాకా కూడా ఉండవండి. ప్రెగ్నెంట్ మీద 2-3 రోజులు ఎంత అనగా వెళ్ళిపోతాయి సార్. నా దగ్గర అయితే గేదెలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తానండి. చెప్పండి. ఆపేమన్నా. ఇప్పుడు మొత్తము ఎన్ని పాడి ఉన్నాయి మీ దగ్గర, ఎన్ని నిండు సుడి ఉన్నాయి? నా దగ్గర ఒక 4 అయితే పాడి ఉన్నాయి, ఒక 6 అయితే ప్రెగ్నెంట్ ఉన్నాయండి. డైరీ ఉన్నది కదండి. ఇదిగోండి డైరీ కొత్తగా కడుతున్నాం. ఇంకోటి మొత్తం ఇక్కడ అందుకనే పెట్టామండి, కొత్తగా కడుతున్నాం అండి. అది అవిదాకా ఇక్కడ పెట్టి నేను. ఎన్ని రోజులు అయిపోతుంది అన్నది కన్స్ట్రక్షన్? అయిపోద్దండి, ఒక 2 నెలల పట్టిలో ఉంది. 2 నెలల లోపల. వర్షాలు కదండి, అందువల్ల కొంచెం అవట్లేదు. అంటే ఇప్పుడు అన్న వర్షాలకు, ఇప్పుడు వర్షం బాగా ఫుల్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎండాకాలానికి ఇప్పుడు మీ దగ్గర వర్షాకాలానికి ఎంత డిఫరెన్స్ ఉంది అన్న గేదెల ధరలు? గేదెకి 15,000 తగ్గిందండి. 15,000 తక్కువ ఉంది. తక్కువ ఉందా అని ఇక్కడ కొంతమంది అంటుంటారు, మామూలుగా గేదెలు తీసుకునేంత వరకు ఉంటారు. గేదెలు తీసుకున్న తర్వాత అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే రెస్పాన్స్ ఇవ్వరు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజమన్నా? ప్రాబ్లం అంటే ఏంటంటే అండి, ఈ శివుడి గేదెలు కొనుక్కుంటే మయ వస్తాయండి, అంతే. ప్రాబ్లం ఇంకేం ఉండదండి. అలాంటప్పుడు పాలు ఇచ్చే కొనుక్కోవాలి. పాలు 2-3 పూటలు ఉండి చూసుకుని అప్పుడు డబ్బులు ఇచ్చి తోలుకెళ్ళాలండి, అతను పాలు నచ్చితేనే. ప్రెగ్నెంట్ గేదెలు కొనుక్కుంటే మరి మయ వస్తాయండి, చూసి కొనుక్కోవాలా. అంటే మీరైతే పాడి గేదెలే తీసుకోమని చెప్తారా? పాడి గేదెలు తీసుకుంటేనే మంచిదండి. పాలు చూసుకుని 2-3 పూటలు రైతు పాలు చూసుకుంటే అతనికి ఇబ్బంది ఉండదు, ఇతర అమ్మనోడికి ఇబ్బంది ఉండదండి. ఎట్లా ఇక్కడ ఉండడానికి ఏమైనా ఉందా అకామిడేషన్? ఉన్నాయండి. మాకు ఉంటే ఇక్కడ ఉండొచ్చు, మా ఊళ్ళు లేదంటే రూమ్స్ ఉంటాయండి జగ్గంపేటలో, అక్కడ వెళ్ళి ఉంటాయండి. వచ్చి టైంకి అంటే పాల టైంకి వచ్చి పాలు చూసుకుని
2 పూట్ల 100 రూపాయలు ఇస్తే చాలండి. 3 పూటలు పాలు చూసుకోమనండి. ఉమ్, చూసుకొని తీసుకెళ్ళమనండి. ఓకే. వాళ్ళకి నచ్చితేనే కొనుక్కోమనండి, లేకపోతే లేదు. బ్రీడ్ల విషయానికి వస్తే ఏ బ్రీడ్లు ఉంటాయి? మా దగ్గర ఇదిగోండి ఇది అయితే ముర్రా అండి, ఉమ్, ప్యూర్ ముర్రా. ఉమ్, ఇదిగోండి బన్నీ గేది, ఉమ్, ఇది బన్నీ అండి. ఉమ్, చూపెడుతున్నాం కదండి. ఉమ్, ఇది జాఫర్ బాడీ క్రాష్ అండి. ఇదిగో కొమ్ము చూడండి, ఓకే. క్రాష్, జాఫర్ బాడీ క్రాష్. ఉమ్, ఇది మన గౌడు అంటారండి, గౌడు. ఓకే. అంటే గౌడుకు ముర్రాకు తేడా ఏంటన్న? గౌడు ఎట్టుంటాయి, ముర్రా ఎట్ట గుర్తుపట్టాలి? గౌడు అంటే ఆ సైజు ఉండి, ఆ టైప్ కొమ్ము ఉండి, అంత బారుండి, ఆ కలర్ ఉంటదండి. ఉమ్, ఇదిగోండి గ్రేడెడ్ ముర్రా. ఉమ్, ఇదండి గ్రేడెడ్ ముర్రా. ఓకే. మన వాళ్ళు తక్కువకి రావండి, 80కి రావా గట్ట అంటున్నారు, ఉమ్, 75కి రావా అంటున్నారు. ఉమ్, ఇదిగోండి ఇవి ఉంటాయండి 75కి 80కి. ఇది గ్రేడెడ్ ముర్రా అండి, ఇది ఇస్తామండి, ఇలాంటివి ఇస్తాం. ఓకే. అది అని ఇప్పుడు ఫ్యాట్ పర్సెంటేజ్ కావాలనుకుంటే, ఎవరైనా డైరీ కోసుకోవాలనుకుంటే ఏ బ్రీడ్ తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అన్న? ఫ్యాట్ అనేది బ్రీడ్ అని కాదండి. ఫ్యాట్ రావాలంటే ఉమ్, మన తవుడు ఒట్టిగడ్డి ముక్కలు కోసి ఉమ్, పెట్టాలండి. ఓకే. అంటే దానిలో డిపెండ్. తవుడుని ఒట్టిగడ్డి ముక్కలు కలిపి పెడితే ఎండుగడ్డిని అది వస్తుంది పేట. ఉమ్, ఉన్నది శాతం రావాలంటే ఇంకేం వేసినా శాతం రాదండి. ఓకే. మన రైస్ మిల్ తవుడుని ఒరిగడ్డి కలిపి ముక్కలు కోసి పెట్టాలండి. పేట అది ఛాలెంజ్గా వస్తుంది పేట. ఓకే. బ్రీడ్లకు దానికైతే మీరు అయితే ఏమంటారు అంటే సంబంధం? బ్రీడ్ ఏ ముర్రా అన్న బన్నీ అన్న ఒక 1/2 లీటర్ అట్టిట్లో అన్ని పాలు ఒకేలాగా ఇస్తాయండి. పేటకి ఇది ఈ పద్ధతి వస్తుంది, నేను చెప్పిన పద్ధతి పేట. ఎండుగడ్డి చేసుకోవాలా? ఎండుగడ్డి ముక్కలు కోసి గోళంలో కలిపి తవుడు వేసి కలిపి పెట్టాలి. పేట కావాలంటే, శాతం కావాలంటే. ఓకే. సో చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మీకు ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫ్రాబాదీ క్రాస్ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. పొదుగు హెవీ సైజ్ ఉంది గేదె. పాడి గారికి అయితే మీరు 2 లేదా 3 పూటలు ఇక్కడే ఉండి పాలు చూసుకొని తీసుకోవచ్చు అనేసి అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. హెవీ సైజ్ ఉంది గేదె, 6 పళ్ళ మీద ఉందండి. అది 6 పళ్ళ మీద ఉందట అన్న. పళ్ళకు ఈతలకు సంబంధం ఉంటుంది అన్న? 4 పళ్ళు 6 పళ్ళు అంటే ఇంకా సెకండ్ అని లెక్కండి. 6 పళ్ళు అంటే సెకండ్ డెలివరీ అని. మాక్సిమం 8 పళ్ళు వేసేస్తే థర్డ్ అని. ఇంకా అదైతే అట్లే ఉంటుందా? అట్లా. ఫస్ట్ లాక్టేషన్ ఉండవని ఇక్కడ మీ దగ్గర? ఫస్ట్ ఇదిగోండి ఫస్ట్ అదే రేర్ అప్పుడప్పుడు వస్తుంటాయా? అప్పుడప్పుడు వస్తుంటాయా? తక్కువ అండి. ఫస్ట్ రైతులు బేగా ఎంచుకోరండి, పాలు ఇవ్వండి, తొలిసూరు కొనుక్కోకూడదు. సెకండ్ థర్డ్ అండి పాలు ఇవ్వాలంటే గేదెలు. సో చూసుకోవచ్చు, మీకు ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనేసి రాజేష్ అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్కి ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు. మీరు వాట్సాప్ కాల్ చేసినా సరే మీకు గేదెలు చూపిస్తారు, గేదెల ధరలు, గేదెల ఇన్ఫర్మేషన్ చెప్తారు. థ్యాంక్ యూ.